హలో ఫుడీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఆంధ్రాలో మంచి ఫేమస్, అదే నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి. ఇది ఆంధ్రాలో ఎక్సలెంట్ ఫుడ్, చాలా బాగుంటుంది. వీటి కాంబినేషను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకైతే దీని గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ రెసిపీ గురించి చూద్దామా. ముందుగా నాటుకోడిని తీసుకొని మంచిగా ఏకల పీకి మంటల పైన దోరగా కాల్చాలి. చూసుకోండి, మరీ ఎక్కువగా కాలిస్తే కోడి పాడైపోతుంది. సో దోరగా కాల్చి మరీ మాడిపోకుండా చూసుకొని, ఇంకా చిన్న చిన్న మొనలు ఉండిపోతాయి, వాటిని కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకొని, కోడి లోపల ఉండేటువంటి ప్రేగులు, గారకాయ అవి తీసి వాటిని క్లీన్ చేసి నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకొని మన కోడిని అయితే రెడీ చేసుకుంటాం. ఇంకేముంది, దీన్ని పీసెస్గా కట్ చేసుకోవడమే. అలా అనుకుని డైరెక్ట్గా మనం పీసెస్గా కట్ చేస్తే ఇంక అయిపోయినట్లే. నాటుకొని చేయడం కూడా ఒక ఆర్టేనండి బాబు. ఎవరికైనా అనుభవం ఉన్న వాళ్ళ చేత చేయించాలి, కానీ మనం చేస్తే ఇంకా కోడి కూర పాడైపోయినట్లే. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? కోడి కూర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే ఇంకంతే. కోడి లోపల గుండెకాయలు ఉంటాయి కదా, వాటి కతుక్కొని చేతికట్టు అనేది ఉంటుంది. ఆ చేతికట్టును తొలగించాలి. అది ఏమైనా పగిలిపోతే కర్రీ మొత్తం చేదైపోతుంది అన్నమాట. సో అందుకే చెప్తున్నాను, ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత చేయించుకుంటే నీట్గా వాళ్ళు తీస్తారు. ఇంకా మంచిగా మన కోడి కూర రెడీ అయిపోయింది. స్టవ్ పైన పెనం పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని 3 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి ఆయిల్లో వేసి దోరగా వేగనివ్వాలి. మరీ ఎక్కువ రోస్ట్ చేయకూడదు, పింక్ కలర్లోకి వచ్చేటట్టు వేగనివ్వాలి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసి మంచిగా కలియ తిప్పి, తర్వాత 3 టమాటాస్ను స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా కలియ తిప్పాలి. బాగా అవి వేగడానికి సరిపోయినంత ఉప్పుగాలను వేసుకొని బాగా కలియ తిప్పితే కాసేపు ఆగితే మంచిగా వేగిపోతాయి. కాసేపు అలా వదిలిస్తే మంచిగా దగ్గరగా మగ్గిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలియ తిప్పి మంచిగా పీసెస్గా కట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని అందులో వేసి ఆ చికెన్ పీసెస్కి అన్నిటికీ బాగా కలిసేలా కలియ తిప్పాలి. చూసుకోండి, మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కోడిని కాల్చాం కదా. సో ఎక్కువగా వేగనివ్వకుండా లైట్గా వేగాక తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలియ తిప్పి మూత పెట్టేసి వదిలేయాలి. ఈ కర్రీ అయ్యే లోపల రాగి సంకటి అనుకున్నాం కదా, సో సెకండ్ స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఆ వాటర్ మరిగే లోపల ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో తగినన్ని వాటర్ పోసి మనం ఎంత రాగి సంకటి చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని అందులో పోసి పలుచగా కానీ చిక్కగా కానీ కాకుండా మధ్యస్థాయిలో మంచిగా కలుపుకోవాలి. ఉండలుగా కట్టకుండా పలచగా కలుపుకోవాలి. తర్వాత ఈలోపు వాటర్ బాగా మరుగుతుంది కదా, ఆ వాటర్లో తగినన్ని ఉప్పుగాలను వేసుకొని ఒకసారి కలియ తిప్పి ఏదైతే మనం కలుపుకొని రాగిపిండి ఉంచుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం పోస్తూ బాగా కలియ తిప్పాలి. ఎందుకంటే ఆ వేడి నీళ్ళకి అది ఉండలుగా కట్టేస్తుంది. సో అది ఉండలుగా కట్టకుండా బాగా కలియ తిప్పుకోవాలి. ఈ పదార్థం అనేది గట్టిగా అయ్యేంత వరకు నీట్గా కలియ తిప్పుతుండాలి, మొత్తం కలుపుతుండాలి. అందులో ఉండే నీరు అనేది ఎవాపరేట్ అయ్యి అది గట్టిగా అయ్యేంత వరకు బాగా కలియ తిప్పాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాగా కలియ తిప్పాలి. ఈలోపు మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోపు రాగి సంకటి కూడా రెడీ అయిపోతుంది. ఇంకా రాగి సంకటి వడ్డించుకొని దాంట్లో నాటుకోడి కూర పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే వారెవా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ని సజెస్ట్ చేయండి భయ్యా.
అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.